అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ నోయల్ జాన్. నేను యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్, జాయ్ హాస్పిటల్, క్లౌపేట్, ఫస్ట్ లేన్, రైల్వే స్టేషన్ రోడ్, ఒంగోలు. ఈరోజు వారికోసిల్ గురించి నేను మాట్లాడతాను. వారికోసిల్ అంటే టెస్టిస్ పైన కార్డ్ అని ఉంటుంది. ఆ కార్డ్లో ఉన్న రక్తనాళాలు ఉబ్బి ఉండడం, దాన్ని వారికోసిల్ అంటారు. ఇది 3 గ్రేడ్స్గా ఉంటుంది. గ్రేడ్ 1 మైల్డ్, గ్రేడ్ 3 సివియర్. సాధారణంగా 15 నుండి 20% పురుషులలో ఈ వారికోసిల్ అని ఉంటుంది. ఉన్నంత మాత్రాన దానివల్ల ఇబ్బంది ఏమి లేదు. అయితే కొంతమందిలో ఇది టెస్టిస్ చిన్నది అవడానికి, స్పెర్మ్ ప్రొడక్షన్ తగ్గడానికి ఇది కారణంగా ఉంటుంది. ఇలాంటి వారిలో దాని వలన పిల్లలు పుట్టకుండా ఉండడానికి, ఇన్ఫర్టిలిటీకి ఇది ఒక రీజన్. అందుకని దీనికి చికిత్స అవసరమైంది. వారికోసిల్ ఉన్న ప్రతి ఒక్కరికి సర్జరీ అవసరమా అంటే లేదు. వారికోసిల్ ఒకవేళ దానివల్ల యుక్త వయసులో ఉన్న వారికి టెస్టిస్ సైజ్ తగ్గిపోవడం కానీ, ఆపోజిట్ టెస్టిస్తో కంపేర్ చేసినప్పుడు ఇది చిన్నదవుతూ ఉండడం, లేక స్పెర్మ్ కౌంట్ తగ్గడం, ఇలాగున్నప్పుడు మాత్రమే సర్జరీ అవసరమవుతుంది. పెద్దవారిలో కూడా స్పెర్మ్ కౌంట్ అండ్ మొటిలిటీ నార్మల్గా ఉంటే వారికోసిల్ సర్జరీ అవసరం లేదు. చాలా అనవసరమైన వారికోసిల్ సర్జరీస్ చేయడం మనం చూస్తూ ఉంటాం ఈ రోజుల్లో. అయితే డెఫినెట్గా ఇన్ఫర్టిలిటీ ఉండి స్పెర్మ్ కౌంట్ అండ్ మొటిలిటీ తక్కువగా ఉంటే మాత్రమే వారికోసిల్ సర్జరీ చేస్తే ఉపయోగపడుతుంది. ఎందుకంటే 15 to 20% ఆఫ్ నార్మల్ మెన్ వారికి వారికోసిల్ ఉంటుంది. సో వారికి పిల్లలు పుడతారు. అయితే ఒక స్మాల్ పర్సెంట్ వారికోసిల్ ఉన్న వారిలో ఒక స్మాల్ పర్సెంట్కి మాత్రమే ఇన్ఫర్టిలిటీ ఉంటుంది. వాళ్ళకి మాత్రమే సర్జరీ చేయడం అవసరం అవుతుంది. థ్యాంక్ యూ.